మరి ఈ రోజైతే మేము ఎన్నో మరి అంశాల కొరకు ప్రార్థన చేశాము. ఆ అంశాలలో మరి పాల్గొనిన వారు ఏం చేస్తారు? దీవించబడతారు. మరి పాల్గొనని వారు ఏమవుతారు? వారికే తెలియాలండి. చూడండి, ఎన్నో ప్రాంతాలలో మరి అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, మరి ఏయో జరుగుతున్నాయి. అనేకమైన తెగుళ్ళు మరి మన ప్రపంచం మీదకి వస్తుంటే మనకు బాధ్యత లేకుండా ఏమవుతుందంటే చక్కగా తిని పడుకుండిపోతున్నామండి. ఎలా నిద్ర కలుగుతుంది మీకు? అనేక పట్టణాలు మరి నాశనమే, అనేక పట్టణాలు కాలిపోయి వారు వేదన పడుతూ, శోధన పడుతూ, తినటానికి తిండి లేకుండా వారు బాధపడుతుంటే మనకి ఎలా నిద్ర కలుగుతుందండి? నిజంగా క్రైస్తవులు అనబడిన వారు ఒకరికి శ్రమ కలుగుతుందంటే మనం ఏం చేస్తాం తెలుసా? ఉపవాస ప్రార్థనలో పాల్గొని ఆ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తామండి. బాధ్యత లేని వారు ఏం చేస్తారంటే తిని పడుకుంటారండి. బాధ్యత లేని వారు తిని పడుకుంటారు. ఆ శ్రమ నాది కాదు, ఆ కష్టం నాది కాదు, ఆ బాధ నాది కాదు, నా కుటుంబం పైకి రాలేదు కదా, నా కుటుంబం శ్రమల పాలు అవతలేదు కదా అని చెప్పేసి వారు ఏం చేస్తారంటే తిని చక్కగా పడుకుంటారు. మరి ఎంత నష్టపోయి ఉన్నారండి వారు, ప్రాణహాని కలిగి ఉంది,